మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరపాలెం పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. గతంలో రఘురామను సిఐడి కస్టడీకి తీసుకొని కొట్టడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారంటూ ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై సిఐడి మాజీ డీజే పివి సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సిఐడి డీజీగా పనిచేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారన్న రఘురామ ఆరోపించారు. కేసులో A3గా జగన్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేర్లు నమోదు చేశారు. నిన్న ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్టు చేశారని రఘురామ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి ట్రిబుల్ సంబంధించినటువంటి కేసు అంశం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టిస్తా ఉంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి A3 ముద్దాయిగా చేరుస్తూ కూడా ఈ రోజు గుంటూరులో ఉన్నటువంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఏదైతే 2021 మే 14వ తేదీన గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి గుంటూరు తీసుకువచ్చి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు గురి చేసి తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు గత నెల 21వ తేదీన ఆన్లైన్ లో గుంటూరు జిల్లా ఎస్పీ తుహార్ డ్యూటీకి అయితే మాత్రం ఒక ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే గత రాత్రి 11 గంటల సమయంలో కూడా పోలీసులు అయితే మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఏదైతే సిఐడి ఐజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్, అదేవిధంగా రామాంజనేయులు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి గతంలో విజయపాల్, దాదాపుగా 5 పేర్లను కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశాల విషయాలకు వస్తే మాత్రం ఏదైతే రఘురామకృష్ణరాజును ఆ రోజు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపై కూడా కోర్టుల్లో కేసులు వేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరి ఆ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి రఘురామకృష్ణరాజుని అర్ధరాత్రి సమయంలో గుంటూరు తీసుకురావడం, గుంటూరు తీసుకువచ్చి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయాన్ని నిర్బంధించి దాదాపుగా 3 గంటల పాటు కూడా తనను చిత్రహింసలకు గురి చేశారంటూ రఘురామకృష్ణరాజు అయితే మాత్రం అప్పట్లోనే న్యాయస్థానంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పోలీసులు ఐజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయపాల్, అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి జీజే సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసినటువంటి ప్రభావతి, అదేవిధంగా దాదాపుగా 5 పేర్లను కూడా దీంట్లో మెన్షన్ చేయడం అయితే మాత్రం జరిగింది. రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఇప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో తనను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా నిర్బంధించి తనను కాళ్ళు కట్టేసి తనకు అరికాళ్ల కోటింగ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా తనను కొడుతున్నటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సిఐడిలకు సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి తనను కొట్టేటువంటి దృశ్యాలను కూడా వారికి చూపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తన సెల్ ఫోన్ పాస్వర్డ్ కూడా చూపించాలని చెప్పి కూడా పోలీసులు తనని కొట్టారంటూ రఘురామకృష్ణరాజు అయితే మాత్రం చెప్పి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంతేకాకుండా పాస్వర్డ్ చెప్పాలి, పాస్వర్డ్ చెప్పకపోతే నీ అంతు తెలుస్తాం, నిన్ను చంపేస్తామంటూ పోలీసులు తనను ఒత్తిడి తెచ్చారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రధానంగా అంటే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా గతంలోనే ఆయన కోర్టు న్యాయస్థానంలో కూడా ఈ విషయాన్ని చెప్పడం అయితే మాత్రం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆయనకి న్యాయం జరగకపోవడంతో తిరిగి మరలా గత నెల 27వ తేదీన ఆన్లైన్ లో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒక పిటిషన్ అయితే మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేశారు. నిజంగానే రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి దానిపై కూడా క్షుణ్ణంగా విచారించినటువంటి అనంతరమే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు చీఫ్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్,
అదేవిధంగా అదే పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అప్పుడు గతంలో మాజీ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి విజయపాల్, అదేవిధంగా గుంటూరు సంబంధించిన ప్రభుత్వ వైద్య అధికారిగా పనిచేసినటువంటి ప్రభావతి, దాదాపుగా ఈ యొక్క 5 పేర్లు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాన్ని చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా దాదాపుగా పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు అయితే మాత్రం ఆ కేసు నమోదు చేశారు. అందులో A3 ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చర్చించేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఏదైతే 120B, అదేవిధంగా 166, అదేవిధంగా 167, అదేవిధంగా 197, 307, 326, 465, 508 IPC సెక్షన్ 34 యాక్ట్ ప్రకారం కూడా ఈ కేసును అయితే మాత్రం పూర్తి స్థాయిలో పలు సెక్షన్ల కింద అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఇందులోని ప్రధాన అంశాలు చూసుకుంటే మాత్రం రఘురామకృష్ణరాజు అయితే మాత్రం గత కొద్దిసేపు క్రితమే కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా స్పష్టంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా 2021 మే 14వ తేదీన అక్రమంగా తనను కేసులో ఇరికించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు చర్యలు తనపై చేశాడు. తను ఒక ఎంపీగా ఉన్నాను, ఒక సర్జరీ చేయించుకొని ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా ఒక కుడి భుజంపై ఒక పోలీసు హత్య చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి యొక్క అంశంపై కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. కానీ నగరం పాలనలో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఈ కేసులో ఖచ్చితంగా తనకి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఉంది కాబట్టే తన కేసు అయితే మాత్రం ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. కానీ మరోపక్క చూస్తున్నట్టయితే కొద్దిసేపు క్రితమే మాజీ చీఫ్ ఐజీగా సిఐడి ఐజీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు. దాదాపుగా ఈ యొక్క అంశం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో 3 ఏళ్లు గడిచిపోయి ఆ కేసును కూడా కొట్టేశారు. కానీ ఈ రోజు ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియదు, వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను అనేటువంటి ఒక కామెంట్ ని కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మరి సునీల్ కుమార్ చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ పై కూడా ప్రస్తుతం ఒక దుమారం రేగుతా ఉంది. పోలీస్ శాఖలో పనిచేసినటువంటి అత్యంత కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మాజీ ఐజీ సునీల్ కుమార్ ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటి అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం జరుగుతా ఉంది. మరి దీని నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కూడా ఆయనకు సంబంధించి కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ ని సంబంధించి కూడా ఆయన కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. కేవలం తనను ఇబ్బంది పెట్టినటువంటి అధికారులతో కాకుండా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో గతంలో పనిచేసినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతిపై కూడా ఒత్తిడి తెచ్చారు. ఒక తప్పుడు నివేదికను డాక్టర్లు ఇచ్చే విధంగా కూడా వీరు ప్రేరేపించారు. ఈ సంబంధించినటువంటి IPS IAS అధికారులు ప్రేరేపించారు. అందుకనే తనకు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారనేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం చెప్పారు. కానీ ఖచ్చితంగా ఈ కేసులో తనకి న్యాయం జరుగుతుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై తనకు న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావం అయితే కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.